సో సస్పెన్షన్ కూడా మీకు స్మూత్ గా ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వైజ్ నోట్ ఆల్మోస్ట్ చీకటి పడింది. సో నైట్ త్రో దీనికి ఎలాగో గైడ్ లైన్స్ లేవు కాబట్టి మీకు అక్కడ వరకే చూపిస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్వి కార్స్ తెలుగు. సో ఈ రోజు మీకు ఒక కార్ రివ్యూ తీసుకొచ్చాను. హుండాయ్ ఎక్స్టర్ ఎస్ఎక్స్ ఆప్షనల్. దీని డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో అన్ని ఫీచర్స్ ఈ ఒక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్. సో డ్రైవింగ్ వైజ్ దీని పర్ఫార్మెన్స్ ఏంటో చెక్ చేద్దాం ఒకసారి ఇప్పుడు. సో గేర్ అయితే నాకు వెరీ స్మూత్గా హ్యాండిల్ అవుతుంది. ఫస్ట్ టు సెకండ్ గేర్, థర్డ్ టు ఫోర్త్. సో షిఫ్టింగ్ వైజ్ స్మూత్గా ఉంది. సో అక్కడ ఎలాంటి ల్యాగ్ అనిపించలేదు నాకు. ఈవెన్ అప్ హిల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకి అసిస్ట్ ఉందో లేదో తెలియట్లేదు కానీ బట్ దాన్ని కూడా ఒకసారి నేను టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. సో క్లచ్ కూడా మీకు అంత హార్డ్గా లేదు, స్మూత్గా ప్రెస్ అవుతుంది. సో ఆ క్లచ్ విషయంలో కూడా మనకి ఎలాంటి ఇష్యూస్ రాలేదు. సో ఇది హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కాబట్టి దీనికి తగినట్టే అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ డ్రైవర్ కంఫర్ట్ కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. మ్యాక్సిమం మీకు బాడీ అంతా ఫిట్ అవుతుంది. సీట్ కూడా మీకు బ్యాక్ సపోర్ట్ కూడా మీకు ప్రాపర్గా కుషనింగ్ ఉంది. అండ్ కమింగ్ టు ది స్టీరింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే స్టీరింగ్ కూడా మీకు ఆల్మోస్ట్ చాలా స్మూత్గా ఉంది. జనరల్గా హుండాయ్లో స్టీరింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కంపేర్ టు అదర్ వెహికల్స్. నేను చాలా వెహికల్స్ కూడా డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు ఈ స్టీరింగ్ అనేది చాలా స్మూత్. ఈవెన్ హయ్యర్ స్పీడ్లో కూడా మీకు స్టీరింగ్ చాలా స్మూత్గానే ఉంటుంది. అది కొంచెం రిస్కీ టైపే కానీ మనం ప్రాపర్గా డ్రైవ్ చేసినప్పుడు ఎలాంటి ఇష్యూస్ రావు. సో అది డ్రైవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది అడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజ్ ప్లస్ డిసడ్వాంటేజ్ కూడా. మరి ఎక్కువగా స్మూత్గా ఉంటే హైవేస్ మీద స్టెబిలిటీ అనేది మీరు లాస్ అవుతుంది. అటు ఇటు సింపుల్ హ్యాండ్ పెట్టగానే బాడీ అనేది రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మరీ అంత స్మూత్ ఉండకూడదు, బట్ దీనికి తగినట్టుగానే ఉంది. పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ థింగ్, కూర్చోగానే సీట్ కంఫర్ట్ అనేది ప్రాపర్గా ఉంది. ఈ హ్యాచ్ బ్యాగ్లో కూర్చున్నప్పుడు జనరల్గా మనకి ఏంటంటే ఫ్రంట్ బోనెట్ అనేది తక్కువగా కనిపిస్తుంది, కానీ దీనికి హైట్ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ కూడా షార్ట్ ఉన్న వాళ్ళు కూడా మనకి హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్మోస్ట్ కింద ఉన్నాను, నాకు అంత అవసరం. నాకు బోనెట్ అయితే క్లియర్ వ్యూ ఉంది కాబట్టి నేను మీడియం హైట్ ఉంది, అంతగా పైకి చేసుకోలేదు. సో సిట్టింగ్ కంఫర్ట్ ఓకే. స్టీరింగ్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ ఉంటుంది, అప్ అండ్ డౌన్, టెలిస్కోపిక్ ఉండదు. అప్, సో మన కంఫర్ట్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా ఓకే గుడ్. సో నేనైతే ఈ ఐటమ్ మెయింటైన్ చేసుకుంటాను, ఎందుకంటే డ్రైవింగ్ కంఫర్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ స్టీరింగ్ వచ్చేసి నాకు ఇది కొంచెం బాగా స్మూత్ అనిపించింది. లెదర్ అయితే ఉంది, బట్ థింగ్ ఇస్ టర్న్ చేసేటప్పుడు కొంచెం స్లిప్పరీగా ఉంది. మీకు వేరే బేస్ మోడల్ వచ్చేసి మీకు లెదర్ ర్యాపింగ్ ఉండదు, దీనికి వచ్చేసి మీకు లెదర్ ర్యాప్ ఉంది. గుడ్, బాగుంది, ఫీల్ కూడా. కాకపోతే కొంచెం స్లిప్పరీ అనిపిస్తుంది. మేబీ పోను మీరు రఫ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇనిషియల్ కొత్తది కాబట్టి కొంచెం స్మూత్నెస్ ఎక్కువగా అనిపిస్తుంది దీంట్లో నాకు. అండ్ కమింగ్ టు ఇప్పుడు ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం. ఫస్ట్ గేర్ వేసాను అండ్ క్లచ్ ప్రెస్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. అంటే మీన్స్ చాలా స్మూత్గా ప్రెస్ అవుతుంది, హార్డ్గా అయితే లేదు. సో ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ పికప్ వైస్ ఓకే గుడ్. పికప్ కూడా మీకు ఇనిషియల్గా థ్రోటల్ ఇస్తున్నప్పుడు బాగా పికప్ తీసుకుంటుంది. సో అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇండికేషన్ కూడా అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ గేర్ అండ్ స్పీడ్కి అక్కడ మీకు ఇండికేషన్ వస్తుంది. సో షిఫ్ట్ ద గేర్. సో ఇన్ కేస్ మనం హైయర్ స్పీడ్ వెళ్తున్నప్పుడు లోవర్ గేర్లో ఉన్నప్పుడు కూడా మనకి అక్కడ ఇండికేషన్ వస్తుంది. ఇప్పుడు అక్కడ నాకు ఫోర్త్ వస్తుంది. సో ఐ జస్ట్ చేంజ్ టు ఫోర్త్. సో మీకు ఈ డ్రైవింగ్ అసిస్టెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరైతే కొత్త డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్ అనమాట. అండ్ పికప్ వైజ్ థర్డ్ ఫోర్త్ గేర్లో బాగుంది, స్మూత్గా ఉంటుంది. అండ్ నాయిస్ అనేది లైట్గా ఉంది లోపల, రోడ్ నాయిస్ అనేది వస్తుంది లోపల లైట్గా. వెహికల్ సౌండ్ మాత్రం జీరో అనమాట. అంటే జీరో కూడా చెప్పలేం, రావట్లేదు. లోపల కంఫర్ట్గా ఉంటుంది, ఎవరికి అంత అనిపించదు. సో రోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, టైర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఆ నాయిస్ లోపలికి వస్తుందా లేదండి. నాకైతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కింద టైర్ నాయిస్ కొంచెం లోపలికి వస్తున్నట్టు అనిపిస్తుంది, బట్ ఇంజన్ నాయిస్ దెర్ ఇస్ నో ఇంజన్ నాయిస్. అండ్ సస్పెన్షన్ స్పీడ్ బ్రేకర్ తెలియట్లేదు, చాలా స్మూత్గా ఉంది. సస్పెన్షన్స్ కూడా మరీ హెవీ స్మూత్గా కూడా లేదు, బట్ తెలియట్లేదు మీకు. సస్పెన్షన్ లోపల కూర్చున్నప్పుడు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే సింగిల్ ప్యాసింజర్తో ఉన్నాను కాబట్టి నాకు ఎలాంటి ఇష్యూ సస్పెన్షన్లో కనిపించట్లేదు. అండ్ హై స్పీడ్ బ్రేకర్స్ అప్పుడు కూడా నాకు చాలా సస్పెన్షన్ అనేది స్మూత్గా అనిపిస్తుంది బాగా. ఇప్పుడు ఈ రోడ్లో చాలా నాకు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. సో మూమెంట్ మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. సో సస్పెన్షన్స్ కూడా ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు దీనికి, ఎందుకంటే లోపల 4 ప్యాసింజర్స్ కున్నా సింగిల్ ప్యాసింజర్ కున్నా సో ఆ స్మూత్నెస్ అనేది డెఫినెట్గా ఇస్తుంది. హారన్ కొంచెం లైట్గా ఉన్నట్టుంది, హారన్ పెద్ద నాయిస్ అనిపించట్లేదు.
టర్నింగ్ రేడియస్ కూడా బాగుంది. సో మీకు ట్రాఫిక్లో కానీ టర్నింగ్స్ అప్పుడు షార్ట్ స్ట్రీట్స్లో కానీ చాలా ఉపయోగపడుతుంది. ఆల్వేస్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ వెహికల్ కాబట్టి మీకు స్మాల్గా ఉంటుంది, ట్రాఫిక్లో కూడా ఎలాంటి ఇష్యూస్ రాకపోవచ్చు. అండ్ డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ అది కూడా. సో గేర్ చేంజ్ చేసి మనం యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు కూడా ఆ జర్క్ ఎక్కువగా రావట్లేదు, గమనించారు లేదు. సో నాకు ఆ జర్కినెస్ కొన్ని వెహికల్స్ ఏంటంటే మనము కొంచెం అటు ఇటుగా డిలే చేసినా ఎక్కువగా జర్క్ వస్తుంది, ఇది వస్తుంది లైట్గా జర్క్ వస్తుంది. ఇట్ మీన్స్ లైక్ ఇంజన్ లైక్ మనకి రెస్పాన్సివ్ చాలా బాగుంది, లైక్ ఫ్రమ్ ద క్లచ్ నుంచి గేర్ టు క్లచ్. సో ప్రాపర్ రెస్పాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం మనం దాన్ని డ్రైవ్ చేసేటప్పుడు దాని యొక్క రెస్పాన్స్ మన సైడ్ ఫ్రెండ్లీగా ఉందన్నమాట. సో కొన్ని వెహికల్స్ ఎలా అంటే మీరు ఇట్లా క్లచ్ వదిలినా కానీ మీకు ఆటోమేటిక్గా వెనక కూర్చున్న వాళ్ళకి తెలిసిపోతుంది జర్కినెస్. దీంట్లో ఒకవేళ మీరు మోడరేట్ డ్రైవర్ అయినా కూడా కానీ మీకు ఆ జర్కినెస్ ఎక్కువగా అనిపించట్లేదు, అది పెద్ద అడ్వాంటేజ్. సో దాన్ని బాగా ట్యూన్ చేశారు, దట్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్ అనమాట దీనికి. ఎందుకంటే ఇనిషియల్గా కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు దాన్ని మనం డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు అది కొంచెం మనకు అప్పుడే తీసుకున్నాం కాబట్టి దాన్ని క్యాచ్అప్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇది పెద్ద అంటే మంచి అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఒకసారి బ్రేకింగ్ కూడా నీకు చాలా రెస్పాన్సివ్గా ఉంది. సో హయ్యర్ స్పీడ్ మీద నేను డ్రైవ్ చేసాము, అందరం ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు ట్రై చేశాను, బ్రేకింగ్ మాత్రం బాగుంది. సో హై లెవెల్ అయితే బ్రేక్ చేయలేదు, నార్మల్ రెగ్యులర్గా మనం ఎలా వాడతామో దాన్ని బట్టి నేను చేస్తే ఈజీగా స్టాప్ అవుతుంది. సో ఇది కూడా బ్రేకింగ్ కూడా మీకు ఎలాంటి ఇష్యూ రాకపోవచ్చు దీంట్లో, ఎందుకంటే దీనిలో మనకి ఫ్రంట్ లో డిస్క్ అండ్ బ్యాక్ లో 2 డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి అది స్టాండర్డ్. ఫ్రమ్ ఇనిషియల్ బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు వాళ్ళు ఒకటే మెయింటైన్ చేశారు కొన్ని ఫీచర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా వెహికల్ మీరు ట్రాఫిక్ లో ఆగిపోయినప్పుడు సడన్ గా థర్డ్ గేర్ లో లేదా సెకండ్ గేర్ లో ఆగిపోయినప్పుడు క్లచ్ అనేది లేట్ గా రిలీజ్ చేసినప్పుడు వెహికల్ ఆగిపోయింది అనుకోండి, వెంటనే మనం క్లచ్ ప్రెస్ చేసి స్టార్ట్ అయిపోతుంది. దానికి మళ్ళీ న్యూట్రల్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ అన్ని వెహికల్స్ లో ఇలాగే ఉంటుంది, బట్ దీనికి కూడా ఆ ఫీచర్ ఉంది. సో అప్ హిల్స్ లో అలాంటి చోట్ల కూడా చాలా మంచి గ్రిప్పింగ్ ఇస్తుంది. సో ఇప్పుడు నేను పైకి ఎక్కిస్తాను, షార్ట్ డిస్టెన్స్ ఇది. ఓకే, అప్ హిల్ కూడా నీకు చాలా బాగా వస్తుంది అనమాట. సో సస్పెన్షన్ కూడా మీకు స్మూత్ గా ఉంది, లైక్ ఇలాంటి గతుకుల రోడ్ లో. సో అప్ హిల్ డ్రైవ్ కానీ ఇలాంటి గతుకుల రోడ్లో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో పికప్ ఎలా ఉందో చెక్ చేద్దాం ఒకసారి. పికప్ కూడా నాకు చాలా స్మూత్గా అనిపిస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వైజ్ నో డౌట్, సో డెఫినెట్లీ అది హెల్ప్ఫుల్ అవుతుంది ఈ సెగ్మెంట్లో. పంచ్తో కంపేర్ చేస్తే కూడా ఇది ఆఫ్ రోడింగ్లో కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. ఆఫ్ రోడింగ్ అంటే రఫ్ అండ్ టఫ్ కాదు, బట్ ఇలాంటి అన్వాంటెడ్ రోడ్స్లో కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని అనుకోవచ్చు. సో చూసారు కదా, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ప్రాపర్గా ఉంది దీనికి. సో నైట్ డ్రైవ్ ఎలా ఉంది, మనకి ప్రాపర్ లైట్ త్రో ఉందా లేదా అనేది ఇప్పుడు టెస్ట్ చేద్దాం మనము. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ చీకటి పడింది, సో నైట్ డ్రైవ్ అనేది ఎలా ఉందో ఇప్పుడు టెస్ట్ చేసుకున్నాం. ఏసీ వైజ్ కింద వైర్లెస్ ఛార్జింగ్ అండ్ ఫ్రంట్ లో ఇవన్నీ ఇల్యూమినేషన్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ డోర్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూమినేషన్. డిజిటల్ క్లస్టర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీకు ఇక్కడ కూడా ఇల్యూమినేషన్స్ అనేది రావట్లేదు. సో ఏదైతే ఇండికేషన్ ఉన్నాయో టర్న్ ఇండికేషన్స్ అండ్ హెడ్ లైట్, ఆటో లైట్స్, దీనికి ఎక్కడ ఇండికేషన్స్ అనేది లేవు. సో ఓకే, దీనికి ఆటోలో పెట్టాను నేను ఇప్పుడు. ఇది మాన్యువల్స్, ఓకే ఇది మాన్యువల్, ఇది ఆటో. ఇప్పుడైతే ఆటోలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు డిటెక్ట్ చేసుకుంది. సో లైట్స్ అనేది ఆన్ అయిపోయినాయి. సో బయట నుంచి మనకి ఇక్కడ వచ్చి డిఆర్ఎల్ వచ్చేసి హెచ్ సింబల్ డిఆర్ఎల్ చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ లో లైట్ వచ్చేసి హాలోజన్ కాబట్టి లైట్స్ వ్యూ చూసుకోవచ్చు. ఫ్రంట్ లో అయితే మనకి ఇలా ఈ రకంగా లుక్ అనేది ఉంటుంది. త్రో మీకు ఆల్మోస్ట్ ఒక 20 మీటర్స్ వరకు ఈజీగా త్రో ఉంది. అటు చూపించు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్టాప్ ల్యాంప్ అండ్ అట్ ది సేమ్ టైం రేర్ పార్కింగ్ టైల్ ల్యాంప్స్ కూడా మీకు గ్లో బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూడొచ్చు. సో బేసిక్ బాగానే ఉంది, మీకు ఎలాంటి లైటింగ్ ఇష్యూస్ కూడా రాకపోవచ్చు నైట్ టైంలో. బట్ ఒకసారి మన హెడ్ లైట్ వ్యూ ఎలా ఉంది, డార్క్లో మనకి ప్రాపర్గా త్రో ఇస్తుందని టెస్ట్ చేద్దాం ఇప్పుడు. సో మామూలు లైట్ త్రో హాలోజన్ లైట్స్ కాబట్టి త్రో బాగానే ఉంది, మరి ఎక్కువగా కూడా లేదు. సో ఒకసారి డ్రైవింగ్లో కనిపిస్తుంది, ఒకసారి చూపిస్తాను. త్రో చూడండి ఎంతవరకు వెళ్తుందో మీకు. సో నీకు అడ్జస్ట్ కూడా చేస్తాను నేను ముందుకి ఇంకా. సో ఇది ఆల్మోస్ట్ ఫుల్ సెట్టింగ్ ఇది. సో లాంగ్ ఇంతకంటే ఎక్కువ రాదు. సో రోడ్ కూడా ప్రాపర్గా లేదు, ఒకసారి చూడండి. మీకు అన్ఈవెన్గా మీకు లైట్ ఎలా స్ప్రెడ్ అవుతుందో. సైడ్స్ ఆల్మోస్ట్ మీకు విత్ ఓవర్ దెన్ ద విత్, మన కార్ విత్ కంటే ఎక్కువగానే త్రో ఉంది. సో ఇన్ కేస్ మనకి ఇది చాలు అనుకునే వాళ్ళు మీ ఓకే ఫైన్. ఇంకా మీకు ఎక్కువగా లైట్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇన్ కేస్ కావాలనుకుంటే మీరు ఎల్ఈడికి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దానికి అడిషనల్ ఒక 8,000 to 5,000 ఎబవ్ అవుతుంది.
సో ఎడిషనల్ మీకు ఎల్ఈడి కావాలనుకుంటే మాత్రం అది మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది. లేదు నేను డిస్టర్బ్ చేయను అనుకునే వాళ్ళు మీ ఇష్టం. ఇంకా చూడండి ఇక్కడ కంప్లీట్ డార్క్ ఉంది. సో నేను ఇక్కడ డ్రైవ్ చేసి చూపిస్తున్నాను లైట్ త్రో. సో కింద విజిబిలిటీ అయితే ప్రాపర్గానే ఉంది నాకు రోడ్ వైజ్. కంప్లీట్ డార్క్ ఉన్న ప్లేస్లో కూడా నీకు ఫుల్ విజిబిలిటీ ఉంది. సో మనకి లైట్ ఇష్యూస్ కూడా లేదు, ఈజీగా చెప్పొచ్చు, లైట్ ఇష్యూ కూడా లేదు. సో ప్రాపర్గా మనం డ్రైవింగ్కి ఎలాంటి ఇష్యూస్ రాదు. బ్యాడ్ రోడ్లోనే డ్రైవ్ చేస్తున్నాను సో దట్ మనకి ఆ వెహికల్ లైట్ ఏదైతే ఉందో అప్ డౌన్ అయినప్పుడు దాని యొక్క ఫంక్షనాలిటీ ఈజీగా తెలుస్తుంది మనకి. సో రివర్స్ నైట్ టైంలో రివర్స్ కూడా మీకు బ్యాక్ లైట్ అసిస్టెంట్ ఉంది. సో దీనికి ఎలాగో గైడ్ లైన్స్ లేవు కాబట్టి మీకు అక్కడ వరకే చూపిస్తుంది. ఒకసారి చూడొచ్చు మీకు నైట్ బ్యాక్ సైడ్ వ్యూ. బ్యాక్ సైడ్లో మీకు పార్కింగ్ చేసేటప్పుడు కానీ డార్క్లో పార్క్ చేసేటప్పుడు ఇది వెనకాల లైటింగ్ ఎలా ఉందో. సో వెనకాల అయితే డార్క్ ఉంది, ఎలాంటి స్ట్రీట్ లైట్ లేదు. కొంచెం ముందు స్ట్రీట్ లైట్ ఉంది, కొంచెం ముందు డార్క్ వెళ్ళి చూపిస్తాను ఇంకా బ్యాక్ సైడ్ మనకి ఎలా ఉంటుందో. సో బ్యాక్లో మీకు ఇల్యుమినేషన్ బాగానే ఉంది, చూడొచ్చు. సో ఫ్రంట్లో చూద్దాం ఇప్పుడు. ఫ్రంట్లో సో మీరు ఒకసారి గేర్ చేంజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మీరు మోర్ దెన్ 10 to 20 kilometers స్పీడ్ వెళ్ళే వరకు మీకు బ్యాక్ వ్యూ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఫ్రంట్లో మీకు లైట్స్ హాలోజన్ లైట్ త్రో చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్ డార్క్ ఉంది, కొంచెం లైటింగ్ ఉంది. సో ఫ్రంట్ లైట్ విజిబిలిటీ అయితే ఓకే. సో డిఫరెంట్ రోడ్స్లో ట్రై చేశాను నేను కాబట్టి మీకు ఒకవేళ మీ ఇష్టం చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు. సో లైట్గా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, బట్ నా దగ్గరలో అయితే ఎలాంటి స్ట్రీట్ లైట్స్ లేవు. అక్కడే టెస్ట్ చేస్తున్నాను. బ్యాడ్ రోడ్స్లో సస్పెన్షన్ కూడా నీకు సపోర్టివ్గానే ఉంటుంది. త్రో ఎలా ఉంది చూసారు కదా. త్రో కంప్లీట్ డార్క్నెస్ ఉంది. ఇక్కడ త్రో నీకు ఆల్మోస్ట్ ఒక 10 to 10 meters వరకు అయితే నీకు త్రో ఈజీ కింద అండ్ ప్లస్ ఫ్రంట్లో మీకు ప్రాపర్ త్రో ఉంది. సో ఎలాంటి ఇష్యూ మీకు రాకపోవచ్చు. సో ఇది నైట్ డ్రైవ్ యొక్క రివ్యూ అండి. సో నైట్ డ్రైవ్ మీకు ఎవరైనా అనుకోవచ్చు లైక్ హాలోజన్ లైట్ కదా, ప్రొజెక్టర్ హాలోజన్ లైట్ కదా, ప్రాబ్లం ఏమైనా రావచ్చు కదా, అప్గ్రేడ్ చేసుకుందాం అనే వాళ్ళు ఈ వీడియోతో మీకు క్లియర్ అయిపోయి ఉంటుంది నైట్ వ్యూ ఎలా ఉందో. అండ్ రివర్స్లో కూడా చూడొచ్చు. మీకు రివర్స్లో నాకు లైటింగ్ బ్యాక్ ఎలాంటి లైట్ లేదు. సో మీకు బ్యాక్ సైడ్ ఉన్న టెయిల్ లైట్ అండ్ బ్రేక్ లైట్ మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంది. సో నేను రెడ్ కలర్ వచ్చినప్పుడు దీంట్లో మనకి హిల్ హోల్ అసిస్ట్ కూడా ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ ఉన్నాయి. కానీ దీని హిల్ హోల్ అసిస్ట్ ఎలా ఉంది, హిల్ కంట్రోల్ అసిస్ట్ ఎలా ఉంది దీన్ని టెస్ట్ చేద్దాం ఇప్పుడు మనం. సో నేనైతే ఇప్పుడు స్లోప్లో ఉన్నాను, చూపి పైకి అక్కడ. సో నాకు స్లోప్లో ఉన్నాను, అది హిల్ హోల్ ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది మనకి ఇప్పుడు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ గేర్లో వచ్చాను, హైట్ ఎక్కిస్తున్నాను నేను ఇప్పుడు. వెహికల్ అనేది హైట్ ఎక్కిస్తాను, చూద్దాం. సో ఇప్పుడు వెహికల్ పైకి ఎక్కిస్తాను అండ్ ఫస్ట్ గేర్లో ఎక్కుతుంది, చాలా హైట్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ గేర్లో ఎక్కిస్తాను. చూడండి ఇక్కడ హిల్ హోల్ అసిస్ట్ ఎలా వర్క్ అవుతుందో నాకు. సో ఇక్కడ వచ్చేసి నేను సడన్గా ట్రాఫిక్ ఉంది ఇక్కడ ఆపేసాను. ఇప్పుడు నేను ఆపేసాను, నా కాల్ చూడొచ్చు, నేను ఆపేసాను. సో వెహికల్ అనేది పైకి మూవ్ అవుతుంది, ఎక్కువ ఫాస్ట్గా రోల్ వెనక కావట్లేదు సడన్గా. సో అప్పటికి మనం బ్రేక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఇక్కడ హైట్ ఉంది కాబట్టి కొంచెం హిల్ హోల్ అసిస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇక్కడ బ్యాక్ అయితే తొందరగా రోల్ అవ్వట్లేదు. సో కొంచెం సపోర్ట్ అయితే ఇస్తుంది, మరి ఫుల్ ఫ్లెజ్గా అనిపించట్లేదు కానీ సో కొంచెం నాకు సపోర్ట్ డ్రైవింగ్ కూడా మనకి చాలా ఉపయోగంగా ఉంది. సో లైట్ ఎలాగో మనకి ఆల్రెడీ విజిబిలిటీ ప్రాపర్గా ఉంది కాబట్టి నైట్ డ్రైవ్ కంట్రోలింగ్ కానీ వెహికల్ హ్యాండ్లింగ్ కానీ చాలా స్మూత్గా ఉంది. సో ఇన్ కర్వ్లో కూడా మనకి వెహికల్ అనేది ప్రాపర్గా రెస్పాన్స్ ఉంది. సో ఇక కర్వ్ ఉందనుకోండి, మీకు సడన్గా తిప్పినా కూడా మీకు వెహికల్ అనేది రోల్ అవుతుంది ఫాస్ట్గా, అప్ డౌన్ అవుతుంది టర్నింగ్స్లో. అండ్ ట్రాఫిక్లో కూడా క్లచ్ యూసేజ్ అండ్ గేర్ చేంజింగ్ కూడా మీకు యూజర్ ఫ్రెండ్లీగానే ఉంది. సో అండ్ రివర్స్లో కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ రాలేదు, పవర్ కూడా ప్రాపర్గా మీకు ట్రాన్స్మిషన్ వస్తుంది. సో దీని కమింగ్ టు దీని మైలేజ్ వస్తే మీకు ట్రాఫిక్లో యాజ్ పర్ ఓనర్ ఎంత చెప్పారంటే దీనికి ట్రాఫిక్లో ఆల్మోస్ట్ 10 to 12, 13 మధ్యలో వచ్చింది అనుకుంటా.
13 దాకా రావచ్చు. అండ్ హైవే మీద అయితే ఆల్మోస్ట్ 20 దాకా వచ్చిందని క్లెయిమ్ చేశారు. సో బంపర్ ట్రాఫిక్లో మనం ఏమంటారు మైలేజ్ అనేది కష్టమే కొంచెం. సో మైలేజ్ ఆల్మోస్ట్ బంపర్ ట్రాఫిక్లో 13 రావచ్చు, లేదా 10 కూడా రావచ్చు కొన్నిసార్లు. డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ అండ్ క్లచ్ ఎలా యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి. హెల్ప్ఫుల్ అయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.